రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు కదా ఇప్పుడు. సో అది చూద్దాం, ఆ వీడియో చేద్దామని ఫస్ట్ అదే చేద్దాం అన్నట్టుగా నేను చేసిన. 18 కేజెస్లో ఇవి నూకలు వచ్చినాయి దాంట్లో జల్లెడ పడితే. సో తర్వాత ఒక 3 టైమ్స్ ఇలా కడుక్కోవాలండి. ఎందుకంటే కడుక్కుంటే బియ్యం రైస్ పైకి వస్తాయి కాబట్టి, రైస్ పైకి వస్తాయి. దీంట్లో రాళ్ళు ఏమన్నా ఉంటే కింద ఉంటాయి. దీన్ని గాలిస్తే రాళ్ళు కిందికి పోతే రైస్ పైకి వస్తాయి అని. సో ఇలా చేస్తే ఒక 3 టైమ్స్ చేసిన తర్వాత మంచి వాటర్తో కడుక్కొని వాటర్ తీసేసి మనం, నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నా. 1/2 కేజీ రైస్ నాకు 3 కప్పులు అయినాయి. 3 కప్పులతో నేను 5 కప్పుల వాటర్ పోసుకున్నా. సో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసిన. వాటర్ కొద్దిగా తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే ఇవి కొత్త బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యము. సో వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి, 1కి 2 కాకుండా కొంచెం తక్కువ పోసుకుంటే మనకి పొడి పొడి వస్తుంది రైస్. ముందు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో అట్లా అయిన తర్వాత తీస్తుంటే అది విజిల్ పైకి వచ్చి ఇట్లా వచ్చింది స్మోక్ లాగా. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాం రైస్ ఎలా వచ్చిందో. చూడండి ఎంత వైట్గా మనకి పొడి పొడిగా నీట్గా వచ్చింది. ఎందుకంటే వాటర్ తక్కువ పోసుకున్నాం కదా, వాటర్ తక్కువ పోసుకుంటే మనకి కొంచెం పొడి పొడే వస్తుంది. వాటర్ ఎక్కువ పోసుకుంటే ఏంటంటే మెత్తగా అవుతుంది. సో రేషన్ బియ్యం మెత్తగా అవుతాయి అని అందరూ అంటారు. మెత్తగా అయితే మంచిదే, మనకి ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. మెత్తగా ఉంటే మనం కూడా ఎక్కువ నమ్మాల్సిన పని ఉండదు. మంచిగా సాంబార్ అట్లా వేసుకున్నప్పుడు, పప్పు వేసుకున్నప్పుడు దొడ్డు బియ్యము కానీ రేషన్ బియ్యం కానీ బాగుంటుంది. సో ఇప్పుడు రేషన్ బియ్యంలో సన్నవి వస్తున్నాయి కాబట్టి చాలా బాగున్నాయి, మాకైతే నచ్చినాయి. సో ఈరోజు మేము మా ఇంట్లో ఆలుగడ్డ టమాటా కర్రీ విత్ రేషన్ బియ్యం, సన్న బియ్యం సూపర్గా అయితే వచ్చింది. మంచిగా ఉన్నాయి బియ్యము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.